ఒక విషాద గాథ. ఒక యువకుడు బస్సులో కూర్చొని ఒక డైరీని తదేకంగా చూస్తూ బాధపడుతూ ఉంటాడు. అది అర్ధరాత్రి. బస్సు వర్షం కురుస్తుంది. రాత్రి 12 గంటలు. హైదరాబాద్ నుండి ఒక పాత బస్సు వరంగల్ వైపు వెళ్తుంది. ఆ బస్సులో చివరి సీట్‌లో ఒక యువకుడు కూర్చున్నాడు. అతని పేరు అర్జున్. అతని ముఖములో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చేతిలో ఒక పాత డైరీ, జేబులో ఒక ఫోటో. ఆ ఫోటోలో అతను, అతని భార్య మేఘన, 5 ఏళ్ల కుమార్తె చిన్ని ఉన్నారు. అర్జును ఆ ఫోటోను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అదేవిధంగా తదేకంగా ఆ ఫోటోనే చూస్తూ ఉన్నాడు. మరి ఎందుకు? ఒకరోజు ప్రమాదం జరిగింది. 3 సంవత్సరాల క్రితం. అర్జున్ ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. భార్య మేఘన. కూతురు చిన్నితో సంతోషంగా జీవించేవాడు. ఒకరోజు కుటుంబం అంతా కారులో ప్రయాణం చేస్తుండగా భయంకరమైన ప్రమాదం జరిగింది. అది గుర్తు చేసుకుంటున్నాడు. కారు లోయలో పడిపోయింది. ఆ ప్రమాదంలో మేఘన, చిన్ని అక్కడికక్కడే చనిపోయారు. అర్జున్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ రోజు నుంచి అతని జీవితం చీకటిగా మారిపోయింది. తదేకంగా ఫోటోనే చూస్తున్నాడు. విచిత్రమైన పరిచయం ఏంటంటే బస్సు ఒక అడవి ప్రాంతం వద్ద ఆగింది. ఒక వృద్ధుడు బస్సు ఎక్కాడు. అందరూ నిద్రపోతున్నారు. ఆ వృద్ధుడు నేరుగా అర్జున్ పక్కనే వచ్చి కూర్చున్నాడు. "ఎక్కడికి వెళ్తున్నావు బాబు" అని అడిగాడు. "తెలియదు" అన్నాడు అర్జున్. కానీ ఆ వృద్ధుడు అతడిని తదేకంగా చూస్తూ నవ్వాడు. ఎందుకు? వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు. మరి ఆ నవ్వులో అర్థమేంటి? మనుషులు ఎక్కడికి వెళ్తున్నారో తెలియకపోవచ్చు. కానీ విధికి తెలుసు. ఆ మాటలు విని అర్జున్ ఆశ్చర్యపోయాడు. అసలు ఈయన ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అని అదే రకంగా ఆయనను చూస్తూ కూర్చున్నాడు. చేతిలో డైరీ ఉంది కదా! వృద్ధుడు అర్జున్ చేతిలోని డైరీని చూసి, "ఇది ఇంకా నీ దగ్గరే ఉందా?" అన్నాడు. అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. "మీకు ఈ డైరీ గురించి ఎలా తెలుసు? మరి ఇది నా డైరీ కదా! నా చేతిలో ఉంది కదా! దీన్ని పట్టుకొని నేను ఫోటో చూస్తూ బాధపడుతున్నాను. అసలు ఈ డైరీ గురించి మీకెలా తెలుసు?" అని వృద్ధుడు సమాధానం చెప్పలేదు. కిటికీ బయట చూస్తూ ఉన్నాడు. కానీ కొద్దిసేపటి తర్వాత అర్జున్ బస్సులోని ప్రయాణికులను గమనించాడు. ఎవ్వరూ కదలడం లేదు. ఎవ్వరూ మాట్లాడడం లేదు. అందరూ విగ్రహాల్లా ఉన్నారు. డ్రైవర్ కూడా వెనక్కి తిరిగి చూడడం లేదు. బస్సులో ఒక వింత నిశ్శబ్దం. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. అదే విధంగా కొట్టుకుంటూనే ఉంది. వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు, "అర్జున్, నీకు నిజం తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది." "ఏ నిజం?" "3 సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదములో నీ భార్య, కూతురు మాత్రమే కాదు." అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు. వృద్ధుడు కొనసాగించాడు. మరి ఈ వృద్ధుడు ఏం చెప్తున్నాడు? ఏం చెప్పబోతున్నాడు? అనే ఆతృతతో అదోలా చూస్తున్నాడు అర్జున్. "నువ్వు కూడా చనిపోయావు. ఆ ప్రమాదంలో నువ్వు కూడా చనిపోయావు" అని అర్జున్ నవ్వాడు. "అది అసాధ్యం. నేను ఇప్పటికీ బతికే ఉన్నాను." వృద్ధుడు డైరీ తెరిచాడు. అందులో చివరి పేజీ చూపించాడు. అక్కడ ఇలా ఉంది: "ఈరోజు మా కారు ప్రమాదానికి గురైంది. నాకు చాలా భయం వేస్తుంది. మేఘన, చిన్ని క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఏదైనా జరిగితే ఈ డైరీ చదివే వారికి ఒకే విజ్ఞప్తి: నా కుటుంబాన్ని కాపాడండి." కింద తేదీ, అది ప్రమాదం జరిగిన రోజుదే. ఆ తర్వాత ఒక్క పేజీ కూడా లేదు. అప్పుడు అర్జున్‌కు
అర్థమైంది. భయంకర నిజం. అర్జును ఒక్కసారిగా గుర్తు చేసుకున్నాడు. ఆ ప్రమాదం, తర్వాత ఆస్పత్రి, స్నేహితులు, ఉద్యోగం, ఇల్లు, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఇవన్నీ అతని జ్ఞాపకాల్లో మాత్రమే ఉన్నాయి. అంటే అతనికి అవి ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తున్నాయి. సమయం గడుస్తుంది. అలాగే నిజానికి అతను ఎప్పుడో చనిపోయాడు. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధను భరించలేక అతని ఆత్మ భూమిపైనే తిరుగుతుంది. తిరుగుతుంది. ఆ విషయము అప్పుడు అర్థమైంది. బస్సు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఆగింది. దూరంగా ఇద్దరు వ్యక్తులు కనిపించారు. మేఘన, చిన్ని. అర్జున్ కళ్ళల్లో కన్నీళ్ళు. నాన్న అని చిన్ని పరిగెత్తుకుంటూ వచ్చింది. చూడండి ఆయన ఆత్మ ఎలా ఆలోచిస్తుందో. ఆ వచ్చిన చిన్నిని చూస్తూ బాధపడుతూ ఉన్నాడు. 3 సంవత్సరాల తర్వాత మొదటిసారి అతడు నవ్వాడు. ఆయన కోరుకుందేంటి? మేఘన, చిన్ని బాగుండాలి. అర్జున్ వారి వైపు నడవబోతుండగా మేఘన ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించింది. ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఆమె సమాధానం, మేము 3 సంవత్సరాలుగా నీకోసం ఎదురు చూస్తున్నాము. మేము 3 సంవత్సరాలుగా నీకోసం ఎదురు చూస్తున్నాము అని అర్జున్కు సమాధానం వినబడుతుంది. ఆ సమాధానం ఏమిటి? మేఘన కన్నీళ్లతో చెప్పింది, చనిపోయింది నువ్వు మాత్రమే, మేము బ్రతికే ఉన్నాము. అప్పుడు అర్జున్ సంతోషపడుతున్నాడు. అర్జున్ కాదు, అర్జున్ ఆత్మ సంతోషిస్తుంది. అర్జున్ ఆత్మ చాలా సంతోషించింది. ఎందుకు? నేను, చిన్ని ఇద్దరం బతికే ఉన్నాము. అర్జున్ ప్రపంచం కూలిపోయింది. అతడు 3 సంవత్సరాలుగా తన కుటుంబం కూడా చనిపోయిందని అనుకుని తిరుగుతున్న ఆత్మ. కానీ నిజానికి వాళ్ళు జీవించి ఉన్నారు. చనిపోయింది మాత్రం అర్జునే. మరి చూడండి ఇక్కడ ఏం జరిగింది. అతన్ని కోల్పోయిన ప్రతిరోజు ఏడుస్తున్నారు. అర్జున్ చివరిసారి భూమి వైపు చూశాడు. అక్కడ మేఘన తన ఫోటోను గుండెలకు అత్తుకొని ఏడుస్తుంది. చిన్ని ప్రతి రాత్రి ఆకాశం వైపు చూసి తన తండ్రి కోసం తల్లడిస్తుంది. తన తండ్రి పాలన కోసం బాధపడుతుంది. నాన్న ఒక్కసారి కనిపించు అంటుంది. అర్జున్ కన్నీటి చిరునవ్వుతో వారిని చూశాడు. నేను ఎప్పుడు మీతోటో ఉంటాను అని చెప్పి వెలుగులోకి వెళ్ళిపోయాడు. ఇలా చూడండి, చివరిగా మనం నేర్చుకుంది ఏంటంటే, కొన్నిసార్లు మనం కోల్పోయామని అనుకునే వాళ్ళు ఇంకా మన కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఇదే ఈ కథలోని అత్యంత విషాదమైన ట్విస్ట్. చూడండి, తను కోరుకుంది తన వాళ్ళు చనిపోయారు, నేను బతికున్నా, నా వాళ్ళు బాగుండాలని కోరుకున్నాడు. చూడండి, మన వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్